ఓ ర్యాష్ అంటున్నారు ఫస్ట్ నిన్ను కెప్టెన్ని చేసిన నీ పాత చెప్పుతో సపర్యాల చుర్రా. ఏందే మిచ్చలు ఫస్ట్ మ్యాచ్ గెలిచినప్పుడు అంత రానా మెచ్చుకుంటేవి గసు వంటిది ఇప్పుడేంది ఇంత రానా వేసుకుంటున్నావు? లేకపోతే ఏందిరా ఫస్ట్ మ్యాచ్ లో నాకు ఉత్త ఒక్క ఓవర్ ఎత్తివి అయినా కూడా ఉత్త 6 రన్స్ ఇచ్చి వికెట్ తీసిన. రెండో మ్యాచ్లో అయితే గా ఒక్క ఓవర్ కూడా ఇకపోతివి. మళ్ళా గెడ్డి సైడర్లా లింగుమని ఉత్త ఒక్క ఓవర్ ఎత్తివి. గది కూడా వాని గ్యాన్లు మంచి ఊపు మీద ఉన్నప్పుడు లాస్ట్ ఓవర్ ఎత్తివి. అయినా కూడా ఉత్త 6 రన్స్ ఇచ్చి మళ్ళా ఒక వికెట్ కూడా తీసిన. నీకు ఎవరిని ఎప్పుడు వాడుకున్నాలో బొత్తిగా తెలియదు జుర్రా. నాకు ఫస్ట్లనే 4 ఓవర్లు ఇచ్చింటే గా ఇండియా వాళ్ళ బండిని 150 కన్నా ఆపుతుంటే. నాకైతే బొత్తిగా నమ్మకం లేదు జుర్రా. మన ఓని గ్యాన్లు ఎంత సించుకొని గా ఇండియా వాళ్ళను 120 కాలౌట్ చేసినా కూడా మన బ్యాటర్లు చేజ్ చేయలేరు. గది కాదు సుత్తున్నావు కదా గీ 99లు 66లు. ఇగో షాంట్నరు మీరైతే చాలా అదృష్టవంతులు జుర్రా. ఫ్యాన్సీ నెంబర్లన్నీ మీరే తీసుకుంటున్నారు. అయినా నువ్వేందే పాండ్యపై ఈ నడమ పేస్ బౌలింగ్ కూడా ఎత్తున్నావు. అరెగ్గా మాలిక్ గాని కన్నా నువ్వే ఎక్కువ భయపెడుతున్నావు. మెయిన్ బౌలర్లే 4 వికెట్లు తిత్తలేరు. గసు వంటిది మేమంటే ఎందుకే నీకు అంత రానా కసి? మరి ఏమనుకున్నారు గట్టు ఉంటది మా పాండ్యబాయ్తోని. ఆల్రౌండర్లకి అమ్మ మొగుడు లాంటోడు సూత్తిరి కదా. బ్యాటింగ్ లో అడ్డదిడ్డంగా సప్పరిచ్చి బౌలింగ్ లో ఈ సిరిసిరి నెత్తలకి జిమ్మి మిమ్మల్ని ఉత్త చేతులతో సాగనంపా. ఇదంతా జస్ట్ షాంపిలే జుర్రా. అసలు సిసలు రివెంజ్ వరల్డ్ కప్ లో చూపిస్తాడు, రెడీగా ఉండండి. ఓ ర్యాగిల్లుగా నువ్వు సూనికే గసికింతున్నావు. గసు వంటిది అంత పెద్ద గ్రౌండ్ లో ఎట్టా సునాయాసంగా 6లు విక్కుతున్నావురా. నాకు బొచ్చు వీక్కునే కూడా అర్థమైతలేదు. ఇగో కానీ బై సూనికే కరెంట్ తీగ కూడా నలక్కనే సన్నగుంటది. ముట్టుకుంటేనే షాక్ కొడుతుంది. మేబీ సేమ్ టు సేమ్. గా గిల్లిగాని దెబ్బకే దేవుడు గానొత్తుంటే మధ్యలోకి త్రిపాఠి గాడొకడు వానికి ఉచ్చాగదనుకుంటా చూడే కాన్వే బై వచ్చిన వాళ్ళ నుంచి అడ్డదిడ్డంగా సప్పరిస్తున్నాడు. అరే ఎవడైనా సరే నమ్మి శాలం చూసే సగం దరుచుకుంటాడు కదనే. గసు వంటిది వీని యాన్లేంది గసికింత కూడా ఉలుకుతలేరు బెదురుతలేరు. గదేం లేదు జుర్రా పరుగుసను. మనం వీళ్ళ ఊరికి వచ్చినందుకు వీని యాన్లు రెచ్చిపోతున్నారు. ఓ తూరి మన ఊరికి రాని గాడ చూసుకుందాం. ఓరే ఇంత పెద్ద గ్రౌండ్ లో సప్పరిచ్చిన వాళ్ళు గా పవర్ ప్లే గ్రౌండ్ లో చింత పండు కొడగొడతారు. అంతెందుకు గా గ్రౌండ్ లో గా చాహిలే సెంచరీ చేసినా చెప్తాడు. ఎంత మోసం చేతివే బొమ్మ. టిప్స్ చెప్తా అని చెప్పి పైసలు తీసుకొని అడ్రస్ లేకుండా పోతావా? మీ బ్రూస్వేల్ గాడు నన్ను ఎలిగించినాడు చూడరా, అందుకే చెప్పలే. ఈ గొబ్బు అమ్మ గిట్ట సుల్లలు చెప్పాకు, నేనేం ఎలిగించినాను చెప్పు. ఓరే ఓ తూరి మ్యాచ్ కి ముందు ఏమన్నావో గుర్తు తెచ్చుకో. ఏమన్నా చెప్పే బొమ్మ, ఏం టిప్స్ చెప్తావో చెప్పు. టాస్ అప్పుడు బొమ్మ చెప్పాలనా లేకుంటే నెంబర్ చెప్పాలనా? గది కూడా కాకుంటే నీ పేరు మీద 100 టెంకాయలు కొట్టాలనా చెప్పు. గది మజాక్ చేసిన నెగ్గసికింత దానికే నువ్వు సీరియస్ అయితే ఎట్టా? ఏంది మజాక? నీకు తెలుసో తెలదో గీ బువామకి నచ్చని ఒకే ఒక పదం అది. అయిందేదో అయిపోయింది తమ్ముడు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇగో అర్దికు ఇంకగా న్యూజిలాండ్ నేల మీద రివెంజ్ కంప్లీట్ అయినట్టనే. ఇంక నెక్స్ట్ గా ఆస్ట్రేలియా నేల సంగతి చూడాలా, నువ్వు పోయి రెడీగా పో. ఇగో రోహిత్ గీ తొక్కులో పేటిఎం ఫోన్ పే సిరీస్ల రివెంజ్లు ఎవరికి కావాలా? రివెంజ్ అంటే ఐసీసీ ట్రోఫీల మీద తీర్చుకునాలా, గదైతే మర్చిపోవాకు. చూస్తున్నావా విరాట్ ధోనిపై ఏమంటున్నాడో? ఇంక రెడీగా పో. ఫస్ట్ టార్గెట్ టెస్ట్ ఛాంపియన్షిప్ చూడు, తర్వాత వరల్డ్ కప్ సంగతి చూసుకుందాం. ఓకే రోహిత్. మై డియర్ ఆస్ట్రేలియన్స్, గెట్ రెడీ ఫర్ విరాట పర్వం పార్ట్ 2. హోల్డెన్ విరాట్ అన్న, నన్ను అసలు ఎవడు దేక్తలేరేంది? అరే అప్పుడంతే లంక నేల మీద 40 జోపినప్పుడు కూడా సూర్య సెంచరీ చేసి క్రెడిట్ ఎల్లా తొబ్బేసినాడు. గిప్పుడు గిల్లుగాడు అసలు నన్ను ఎవడు మెచ్చుకుంటలేరేంది? నిన్ను స్పెషల్ గా మెచ్చుకున్నాలనా తమ్ముడు. ఆల్రెడీ ట్రైలర్ సూపర్ హిట్ అయింది. నెక్స్ట్ సినిమా చూపి అన్ని రికార్డులు ఊడ్చుకుని పోతాయి. ఓరా నేను ఎంత ఎదారు చేసినా నాకు బొత్తిగా అర్థమైతే లేదు చూర్రా. గా ఇండియా వాళ్ళు మొన్న 100 జోపనికనే తిప్పలు వన్నారు. గసు వంటిది గి 234ని ఎట్ట జోపినారో ఏమో చూర్రా. గదంతా పంతుగాని మాస్టర్ ప్లాను. ఓ తూరి గిద్ది చూడు. ఏది పంపి ఇగో అంపేరు మామ, గీ మ్యాచ్ కి పిచ్చిని ఎట్ట తయారు చేస్తున్నావే? ఇంకేముంది 2 ట్రాక్టర్ల బంక మట్టితో తయారు చేయాలనుకుంటున్నాం. కాదు రంపేరుగా గిడ ఏమన్నా కబడ్డీ మ్యాచ్లు జరుగుతున్నాయా? ఇగో నువ్వైతే ఓ పని చేయి, నీకు 500 ఫోన్ పే చేస్తా. 2 టిప్పుల ఎర్ర మోర్సుని తోలి పిచ్చిని తయారు చేపి దెబ్బకు స్కోరు 200 దాడుతుంది. అమ్మ ఎంత పని చేతివి పంతు. అయినా గిసువంటి పంచాయతీలన్నీ నీకెందుకు, నువ్వు ఫస్ట్ రెస్ట్ తీసుకో. ఓ ర్యాష్ అంటున్నారు, అసలు నా గురించి నీకు ఏం తెలుసు? నేను గ్రౌండ్ లో ఉన్న హాస్పిటల్లో ఉన్న ఎప్పుడు టీం గురించే దారి చెప్తా. అసలు ఇండియా వాళ్ళంటే ఏమనుకుంటున్నావురా ఇంతకి? అయినా గది నీ మట్టి బుర్రకు అర్థం కాదు గాని. బాయ్, హ్యాపీ జర్నీ. ఈ గోపంతు నువ్వు గీడ మన ఓనిగేళ్ళని పైకి లేపాలని చూస్తున్నావు. గాడ నన్ను కిందికి పడేస్తున్నారు. మన ఢిల్లీ ఓళ్ళని కావాలనే తొక్కయ్యాలని చూస్తున్నారే. అరే నాకు అర్థం కాదు, ఎట్టా ఆడిపించుకున్నప్పుడు ఎందుకు సెలెక్ట్ చేసినారు? ఈ గో పృథ్వీషా, నువ్వైతే ఆవేశపడి అలసిపోవాకు. దాని గురించి నాకు ఇడిచిపెట్టు, నేను చూసుకుంటా.